హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. సో నిన్న మనం 2024 కి బై బై చెప్పాము. సో ఈ రోజు ఒక కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాము. సో ముందుగా మన ప్రేక్షకులకు, మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ 2025 లో మనం అడుగు పెట్టాం ఫస్ట్ డే. సో మన సబ్స్క్రైబర్స్ అందరికి ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొత్త ఆంగ్ల సంవత్సరానికి ముందుగా అందరికి శుభాకాంక్షలు చెప్తున్నాను. సో ఈ రోజు క్లోజింగ్ కామెంట్స్ కి వస్తే మార్కెట్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ జరగడం చూసాం. మార్నింగ్ నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం మనం కొంతకాలంగా ఏదైతే రేంజ్ ఉందో దాన్ని అధిగమించలేకపోతుంది. నిఫ్టీ చూసుకుంటే 23,938 అనేది హైయర్ సైడ్ అండ్ లో సైడ్ చూసుకుంటే 23,460. ఈ 470, 480 పాయింట్స్ లోనే అప్డేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అగర్ హైయర్ సైడ్ మనకి అది బ్రేక్ ఈవెన్ ఇవ్వడమో లేదంటే లోయర్ సైడ్ బ్రేక్ డౌన్ చేయడమో అవుతూనే మనకి ఫర్దర్ గా ఒక బిగ్ మూమెంట్ గానీ ఒక లోయర్ సైడ్ సెల్ గానీ మనం చూసే ఆస్కారం కనిపిస్తుంది. సో లాస్ట్ మనకు 5 to 10 సెక్షన్స్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అని చెప్పుకోవచ్చు నిఫ్టీ గాని. నిఫ్టీ చూసుకుంటే మాత్రం మనకి మొన్న మనకి 200 DMA బిలో క్లోజ్ అవడం చూసాం నిన్న కూడా 2024 లో. బట్ ఈ రోజు ఎందుకు మనకి దాని అబౌవ్ క్లోజ్ అయిందంటే పెద్దగా థిక్నెస్ లేదు మార్కెట్ లో. సో గ్లోబల్ మార్కెట్స్ అన్ని హాలిడేస్ లో ఉన్నాయి. మన మార్కెట్ తో పాటు ఇంకో 2-3 మార్కెట్స్ అనేది మనకి ఈ రోజు ఓపెన్ అవడం చూసాం. సో మనకి నిఫ్టీ చూసుకుంటే మాత్రం ఈ రోజు మార్నింగ్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ చూసాం 23,637. సో అక్కడ నుంచి 10:15 వరకు 15 మినిట్స్ క్యాండిల్ లో ఒక హ్యామర్ లాంటి ఇండికేషన్ రావడం చూసాం. సో డౌన్ ట్రెండ్ లో అలాంటి హ్యామర్ వస్తే మాత్రం అక్కడ పాజ్ అయింది. అక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చే ఆస్కారం ఉంటుందని మనకు క్లియర్ గా కనిపించింది. సో ఈరోజు లో చూసుకుంటే మాత్రం 23,562. సో అక్కడ నుంచి పుల్ బ్యాక్ చూసుకుంటే అరౌండ్ మనకి నిఫ్టీ పరంగా 260 పాయింట్స్ పుల్ బ్యాక్ రావడం చూసాం. సో అలాగే మన 200 DMA బార్ ఎబో కూడా క్లోజ్ అవడం కూడా మనకి ఈ రోజు గమనిస్తాం. అదొక గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. సో మనకి 20 DMA ఎబో బిలో ఉన్నంత కాలం కొద్దిగా థ్రెడ్ అని చెప్పుకోవాలి. మళ్ళీ 20 DMA ఎబో వస్తే మాత్రం మళ్ళీ అక్కడ నుంచి ఒక బుల్ పాజిటివ్ బయాస్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో మన కమింగ్ సెక్షన్స్ కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం నిఫ్టీ పరంగా 23,562 టుడే లో. సో అదొక సపోర్ట్ ఉంటుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే లోయర్ సైడ్ 23,263 దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం రెసిస్టెన్స్ నిఫ్టీకి 23,938 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ ఫ్రైడే వచ్చిన హై. సో దాన్ని అధిగమిస్తేనే మనకి 24,020 DMA బార్ వాల్యూ. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు 400-480 పాయింట్స్ మధ్యలో ట్రేడ్ అయ్యే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం ఈ రోజు మారుతి సుజుకి, M&M ఫైనాన్స్, LT, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో మనకి క్లోజ్ అవడం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం డాక్టర్ రెడ్డిస్, హిండాల్కో, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాలు మనం చూసాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్. మార్నింగ్ ఒక గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో అరౌండ్ 18 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో 50,841 దగ్గర ఈ రోజు ఓపెన్ అవడం చూసాం. బట్ ఈ రోజు ఒక డోజీ క్యాండిల్. సో నిన్న మనం ఏదైతే అనుకున్నామో రెసిస్టెన్స్ పాయింట్, సో అక్కడ దాకా వచ్చి ఒక లాస్ట్ 1.5 అవర్ లో మనకి థ్రెడ్ అయింది. కానీ అపార్ట్ ఆఫ్ దట్ ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో మన గతంలో ఏదైతే అనుకున్నామో 200 DMA దగ్గర ఒక సపోర్ట్ ఉందని ఎగ్జాక్ట్లీ దానికి ఒక 30-40 పాయింట్స్ అబరేషన్స్ లోనే అక్కడ ఒక సపోర్ట్ తీసుకొని ఈ రోజు బౌన్స్ అవడం మనం గమనించాం బ్యాంక్ నిఫ్టీ పరంగా. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 50,841 దగ్గర ఓపెన్ అవడం చూసాం. అక్కడ నుంచి 50,485. సో మనకి డేలోకి రావడం చూసాం. డేలో నుంచి ఆల్మోస్ట్ ఆల్ 800 పాయింట్స్ అనేది పుల్ బ్యాక్ ర్యాలీ రావడం గమనించాం. 51,321. సో మన కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 50,485 అనేది ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. దాన్ని అధిగమిస్తేనే, దానికి బ్రేక్ డౌన్ చేస్తేనే డౌన్ సైడ్ లో 50,172 దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు హై ఏదైతే వచ్చిందో 51,321, దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది అప్ టు 20 DMA. 20 DMA చూసుకుంటే వాల్యూ 51,759. సో మనకి అక్కడ దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీలో గానీ కనిపిస్తుంది. అలాగే రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 50,485 నుంచి 51,759. సో వైడ్ రేంజ్ ఉంది, 200 పాయింట్స్. సో మేబీ దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే మనకి ఫర్దర్ గా డౌన్ సైడ్ లో ఉండే ఆస్కారం మనకి కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం ఈరోజు టాప్ గెయినర్స్ లో IDFC ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, AU బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో చూసాం. టాప్ లూజర్ చూసుకుంటే మాత్రం ఏ స్టాక్ కూడా మనకి నష్టాల్లో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ లో కనబడట్లేదు. అలాగే ఈ రోజు సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఎక్సెప్ట్ రియాలిటీ అండ్ మెటల్, దాని మినహా ఇచ్చేసి ప్రతి సెక్టర్ మన గ్రీన్ లో క్లోజ్ అవడం చూసాం. ఈ రోజు అవుట్ పెర్ఫార్మెన్స్ చేసిన సెక్టర్ చూసుకుంటే మాత్రం ఆటో అండ్ క్యాపిటల్ గూడ్స్, ఇవి అరౌండ్ 1% ర్యాలీ అనేది మనకి ఈ రోజు ఇందులో కనిపించాయి. ఆటో సెక్టర్ లో అండ్
క్యాపిటల్ గూడ్స్ లో. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చూసుకుంటే మిడ్ క్యాప్ లో వచ్చి 0.4% ర్యాలీ చూసాం ఈ రోజు, స్మాల్ క్యాప్స్ లో 1% ర్యాలీ అనేది మనకి గమనించాం. సో మనకి నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో 2 స్టాక్స్, లారస్ ల్యాబ్ అండ్ కళ్యాణ్ జ్యువెలరీస్. సో అవి ఈ రోజు కూడా మంచి ర్యాలీ రావడం గమనించాం అలాంటి స్టాక్స్ లో. సో ఇలాంటి స్టాక్స్ ఏదైనా డిప్ వస్తే మాత్రం డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. సో నిన్న కూడా మనం కళ్యాణ్ జ్యువెలరీస్ చెప్పాము. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో మనకి 760, 770 దగ్గర మనకి అది హైని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం పుల్ బ్యాక్ వచ్చే ఆస్కారం మనకి కనిపిస్తుందని. సో ఈ రోజు చూసుకుంటే మనకి కళ్యాణ్ జ్యువెలరీస్ లో 3% ర్యాలీ వచ్చింది. 754 నుంచి ఈ రోజు ఓపెన్ అయింది, 780 వరకు మనకి హై వెళ్ళడం చూసాం. సో ఈ రోజు ఒక సింగిల్ డే లో 26 రూపీస్ అనేది జంప్ అవ్వడం మనం గమనిస్తున్నాం. మేబీ ఈ స్టాక్ లో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను, విత్ ఎడ్యుకేషనల్ పర్పస్ గానే. మన ఎడ్యుకేషనల్ పర్పస్ చేసిన 2 స్టాక్స్ చాలా బాగా ఈ రోజు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వీడియోలో మనం రికమెండ్ చేసిన స్టాక్, డిస్కస్ చేసుకున్న స్టాక్ ఈ రోజు చాలా బాగా వర్కౌట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో స్టాక్ ఫార్మా స్పేస్ లో, ఫార్మా ఇప్పుడు బూమింగ్ లో ఉంది కాబట్టి లారస్ ల్యాబ్ కూడా ప్రీవియస్ ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేసే ఆస్కారం మన కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు కూడా లారస్ ల్యాబ్ 2% ర్యాలీ కనుక చూసాం. 598 దగ్గర ఓపెన్ అయింది, లాస్ట్ లో కూడా 620 620 దగ్గర దాకా వచ్చి మనకి స్టాక్ ఈ రోజు మంచి స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనకి ఇందులో కనిపించింది. సో డెఫినెట్ గా ఈ 2 స్టాక్స్ కమింగ్ డేస్ లో కూడా ఏదైనా డిప్ వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు విత్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. సో మనకి రేపటికి ఒక 2 స్టాక్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ రోజు మనకి గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ రావడం చూసాం, SJV అంది. సో మనకి గతంలో చూసుకుంటే ఈ స్టాక్ 111 నుంచి 102, సో అది మనకి లాస్ట్ 7-8 ట్రేడింగ్ సెక్షన్స్ లో మనకి స్టాక్ అనేది ఒక డౌన్ ట్రెండ్ లో మనకి ట్రేడ్ అవడం గమనించాం. సో ప్రతి రోజు ఈ స్టాక్ లో 36, 42, 54 lakhs వాల్యూమ్ అయ్యేది. ఈ రోజు అరౌండ్ 6.78 lakhs అనేది హ్యూజ్ వాల్యూమ్ తో ట్రేడ్ అయింది ఈ స్టాక్. సో మనకి ఇంకా బ్రేక్అవుట్ వచ్చిందా అంటే రాలేదని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనకి 20 DMA బిలోనే ఇంకా ట్రేడ్ అవుతుంది స్టాక్. ఈ రోజు చూసుకుంటే 6% ర్యాలీ వచ్చింది. 20 DMA చూసుకుంటే మాత్రం 112 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో దాని అధిగమిస్తేనే కమింగ్ సెక్షన్స్ లో ఈ స్టాక్ కూడా ఒక హ్యూజ్ ర్యాలీ వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి ఎడ్యుకేషనల్ పరంగా ఈ స్టాక్ ని కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఏదైనా డిప్ వస్తే మాత్రం. అలాగే మనకి కొంతకాలం నుంచి కదలాడుతున్న స్టాక్ పేజ్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ స్టాక్ గమనిస్తే మాత్రం సో మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో చూసుకుంటే 49,000 నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనకి డౌన్ చూసుకుంటే మాత్రం 46,000. సో 4,000 పాయింట్స్ అనేది మనకి ఒక డిప్ రావడం చూసాం. బట్ వాల్యూమ్స్ కూడా పెద్దగా దీంట్లో పడ్డప్పుడు పెద్ద వాల్యూమ్స్ అవ్వలేదు. బట్ లాస్ట్ 2 days నుంచి ఒక హ్యూజ్ వాల్యూమ్స్ గమనిస్తున్నాం. సో 37,000, 40, 50,000 దాకా వాల్యూమ్స్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ఈ రోజు చూస్తే మాత్రం స్టాక్ లో 0.7% ర్యాలీ కనిపించింది. బట్ 20 DMA ఎబో సస్టైన్ అవుతుంది. సో 47,460 ఎబో ఉన్నంత కాలం స్టాక్ లో ఒక పుల్ బ్యాక్ వచ్చే ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ 1-2 quarters మధ్యలో ఈ స్టాక్ లో సో మళ్ళీ 49,000కి వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది. 49,000 నుంచి 52,000 దాకా వెళ్లే ఆస్కారం నెక్స్ట్ 1-2 to 3 quarters లో కనిపిస్తుంది కాబట్టి ఈ స్టాక్ ని కూడా ఒక మానిటరింగ్ గా వాచింగ్ లిస్ట్ లో పెట్టుకోమని నా అభిప్రాయం. సో ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం మనకి 20 DMA అండ్ 200 DMA. సో 200 DMA ఎబో సస్టైన్ అయితే మాత్రం ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది. 20 DMA ఎబో బ్రేక్అవుట్ వస్తే మాత్రం మనకు ఒక పుల్ బ్యాక్ ర్యాలీ ఉండే మనకు ఒక బాటమ్ అవుట్ అవుతుందని చెప్పుకోవచ్చు. 200 DMA బిలో బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం మనకు ఒక సెల్ అండ్ రైజ్ వచ్చే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది కాబట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 స్టాక్స్ లో రెండిట్లో కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్తాను. సో ఇదంతా రిలీఫ్ ర్యాలీ అని ఎక్స్పెక్ట్ చేయాలి. హ్యాజ్ ఆఫ్ నౌ మనకి ఇంకా బాటమ్ అవుట్ అవ్వలేదు మార్కెట్ ప్రకారంగా కాబట్టి సో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కొద్దిగా కాషియస్ కూడా నేను చెప్తాను. ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. రేపటి వీడియో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వ్యూవర్స్.